ఆదికాండం 24వ అధ్యాయం. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే ఈవెన్ ఆన్లైన్లో కానీ, ఈ సబ్జెక్ట్ ఏంటంటే అబ్రహాము వృద్ధుడయ్యాడు, తనకి ఒకడే కొడుకు ఇస్సాకు. తనకు పెళ్లి చేయాలనుకున్నాడు. తన ఇంటిలో పెద్ద దాసుని పిలిచి, అంటే ఎలియాజర్ని పిలిచి ఒక ప్రమాణం చేయించాడు. నా కుమారునికి ఈ కనానీలలో ఎవరిని అమ్మాయిని పెళ్లి చేయక నా బంధువుల దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా బాబుకి ఇస్సాకుకు పెళ్లి చేయు అన్నాడు. అబ్రాహాం ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రాహాం ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? అబ్రాహాం సొంత ఊరేంటి? నేటివ్ ప్లేస్ అంటాం కదా. మా నేటివ్ ప్లేస్ అదంటే నేను కామారెడ్డి అని చెప్తాను. ఇప్పుడు మనందరికి ఒక్కొక్క రకమైన నేటివ్ ప్లేస్ ఉంది. మన అక్కడెక్కడో పిక్నిక్ వెళ్తే స్వామిదాస్ బ్రదర్ మా ఊరు ఇదే 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 అన్నాడు ఆయన. వాళ్ళ అత్తగారు ఇల్లు కూడా, వాళ్ళ అత్తగారు ఊరు కూడా దాటిపోయాం. పిక్చర్ ఎక్కడే అది, ఇదే 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 అన్నారు ఆయన. సో దట్ ఈస్ దర్ నేటివ్ ప్లేస్. అట్లా. సో వీ హ్యావ్ నేటివ్ ప్లేస్. అలా అబ్రహాం నేటివ్ ప్లేస్ ఏంటండి? ఊరు నుంచి వచ్చాడు ఆయన. ఊరు నుంచి వచ్చి బయలుదేరి కొంతకాలము ఎక్కడున్నారు? హారానులో కొంతకాలం ఉన్నారు. ఇంకా హారానులో వాళ్ళ తమ్ముడు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అబ్రహాం మాత్రము లోతును వెంట పెట్టుకొని వచ్చేసాడు. సరే, ఇప్పుడు ఏం చెప్పాడు దాసునికి? మా బంధువుల దగ్గరికి, అంటే హారానుకు వెళ్ళి ఒక అమ్మాయిని, మా బంధువులలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇస్సాకుకు పెళ్లి చేయమని చెప్పాడు. ఈయన వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాడు ఒక బావి దగ్గర. దేవా, ఇప్పుడు ఎవరైతే ఒక అమ్మాయి వచ్చి నాకు నీళ్ళు ఇస్తుందో, నా ఒంటెలకు నీళ్ళు పెడుతుందో, ఆ అమ్మాయే ఇస్సాకుకు భార్య అవ్వాలి, అలా కృపచూపు దేవా అని ప్రార్థన చేశాడు. ఈలోపుగా ఈయన మాట్లాడటం ముగించక మునిపే రిబకా వచ్చింది, కడవ దించింది, నీళ్ళాడితే నీళ్ళు ఇచ్చింది, 10 ఒంటెలకు నీళ్లు పెట్టింది. వెంటనే ఎలియాజర్ తీసి ఏమిచ్చాడు ఆమెకి? బంగారం ఇచ్చాడు. అది కూడా బంగారు కడియములు, 10 తులముల బంగారు కడియములు, 1 అరతులం ఎత్తు మొక్కు కమ్మి ఇచ్చాడు. ఈ వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి చెప్పింది, ఇంట్లో చెప్పింది అమ్మ రిబ్కా చెప్పింది, ఇలా ఇలా జరిగిందని చెప్పి. చెప్పగానే అక్కడ వాళ్ళ అన్న కూడా ఉన్నాడు. అంటే ఇస్సాకుకు బామ్మర్ది అన్నమాట. ఇస్సాకుకు బామ్మర్ది కూడా ఉన్నాడు. ఆయన పేరేంటి? లాబాను. సో ఏం చేశాడు? ఆమె కడియములు చూసి, ముక్కు కమ్మి చూసి వెంటనే పరిగెత్తాడు కదా. అప్పుడు ఆ దాసునితో మాట్లాడి తీసుకొచ్చాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు. తీసుకొచ్చి అన్ని విషయాలు మాట్లాడుకోవాలనుకున్నారు. ఇప్పుడు 24:33 వచ్చిన చూడండి. 24:33 వచ్చిన. అతనికి భోజనమును పెట్టించను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను ఏమన్నాడు? చెప్పుము అనేను. ఇక్కడ మనము ఎలియాజర్ని ఏమన్నామంటే పరిశుద్ధాత్మకి గుర్తు అన్నాం. తర్వాత రెబకా ఎవరు గుర్తు అన్నాము? సంఘానికి గుర్తు అన్నాము. ఓకే. తర్వాత ఇస్సాకు ఎవరు గుర్తు అన్నాము? జీసస్, యేసుక్రీస్తు గుర్తు ఇస్సాకు. ఇక్కడ ఎలియాజరు, పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నటువంటి ఎలియాజరు తన ముందు భోజనం పెట్టగానే నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చెయ్యను అని అన్నాడు. అంటే ఎలియాజర్ యొక్క దృష్టి, ప్రయారిటీ దేనిపైన ఉన్నది? మొదట నా యజమానుని పని చేసిన తర్వాత, నేను ఏ విషయానికి పంపించబడ్డానో అది జరిగిన తరువాత, నేను ఏ వార్తతో వచ్చానో అది చెప్పిన తరువాత, నా యజమానుని పని మొదట, తర్వాత నా సుఖం. అంటే ప్రయారిటీ, హి వాస్ గివింగ్ హిస్ ఫస్ట్ ప్రయారిటీ టు ద వర్క్ ఆఫ్ హిస్ మాస్టర్. మనందరి మొదటి ప్రాధాన్యత ఎవరి వైపు ఉండాలి? మనందరి జీవితాల్లో ప్రాధాన్యత ఎవరి వైపు ఉండాలి? చెప్పండి. దేవుని పని. మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి. తన ముందు భోజనం పెడితే తిన్నాక చూద్దాం అనలేదు ఆయన. తినక ముందే నా యజమాని పని నేను చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను. నా ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మనం ఆలోచించాలి. అన్ని విషయాల్లో ఆర్ యూ గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్? అన్ని విషయాల్లో
నిజంగా మనం దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఈ విషయంలోంచి మనం ఒకసారి నేర్చుకోవాలి. 34 వచనం చూడండి. 34 వచనం. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడయ్యను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. దేవునికి స్తోత్రం. ఈయన నోరు తెరిచి మాట్లాడినప్పుడు తన యజమాను గురించి మాట్లాడుతూ, నా దేవుడు నా యజమానుని గొప్పగా ఆశీర్వదించెను కనుక, అంటే అబ్రహాము ధనవంతుడయ్యాడు, దీవించబడ్డాడు, అతనికి అన్నీ ఉన్నాయి. వెండి బంగారము, పశువులు, గొర్రెలు గొడ్లు, దాసేలు, జనములు అన్నీ ఉన్నాయి. సమస్తం కలిగిన వాడు అబ్రహాము. దేవుని వెంబడించిన వారిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టాడు. హల్లెలూయా. భయభక్తులు కలిగినటువంటి వారు విడిచిపెట్టబడుట కానీ అడుక్కుంట కానీ నేను చూడలేదంటాడు దావీదు. భక్తి చేసిన వారందరూ దేవుని వాక్యంలో దీవించబడ్డారు. ప్రార్థించిన వారందరూ దేవుని ద్వారా ఆస్వాదించబడ్డవారే. దేవుని వెంబడించిన వారు అందరూ వారి జీవితాల్లో దీవించబడ్డారు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డారు, హెచ్చించబడ్డారు. దేవునికి మహిమ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొదట he was speaking about his master. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, భూమిపైన పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి తాను మాట్లాడాడు. he speaks about Jesus. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో పనిచేసి మనకు సువార్తను అందించాడు కాబట్టి ఆ సువార్త వలన మనం రక్షించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కడ వాస్తవానికి పెద్దగా లేదంటే ఆయన ఎవరి గురించి మాట్లాడతాడో, ఎవరి గురించి పరిచయం చేస్తాడో, ఎందుకోసం పంపించబడ్డాడో ఆ విషయాలు ఉన్నాయి, కానీ తన గురించి తాను ప్రస్తావించిన విషయాలు లేవు. నేను కూడా సృష్టి ఆరంభంలో ఉన్నా అని చెప్పలేదు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వాక్యం అంతా పరిశుద్ధాత్మ చేతనే రాయబడింది, కానీ పరిశుద్ధాత్మ తన వ్యక్తిగతమైన విషయాలు ఎక్కడ లేవు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రోట్ అబౌట్ జీసస్. మాట్లాడితే యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. తను ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంటే మనం అందరం ఏం నేర్చుకోవాలంటే, మనం మరుగు చేయబడాలి, దేవుడు కనబరచబడాలి. మనం తగ్గించబడాలి, దేవుడికి హెచ్చించబడాలి. హల్లెలూయా. మనము కనబడకూడదు, దేవుడు మనలో కనబడాలి. ఎస్, చాలా సందర్భాల్లో మన ప్రార్థన జీవితం కనబడుతుంది, మన ఉపవాస జీవితం కనబడుతుంది, అవతలి వాళ్ళకి మనం చేసే దాన ధర్మాలు కనబడతాయి. ఒక ప్రిన్సిపల్ వాళ్ళ పాపకి స్కూల్లో ఇప్పుడు కరోనా కంటే ముందు ఖర్చు తీసి ఆ పాపది ముక్కు తీశాడు. ఫోటో తీశారు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. దయా హృదయం కలిగినటువంటి ప్రిన్సిపల్, అందరు ఇలా ఉండాలని చెప్పి ఎన్నో కామెంట్లు అన్నమాట. ఎందుకోసం చేశాడు ఆయన? చిన్న ఖర్చుతో ముక్కు చేస్తే నువ్వు దయాగుణం కలిగిన వాడు. చాలామంది ఇచ్చేది కొంచెము దాన్ని ఎక్కువ పబ్లిసిటీ చేస్తారు. మన కుడి చేత ఇచ్చేదంట ఎడమ చేతికి తెలియకూడదు. దేవుని కొరకు చూడండి, ఇతను ఆయన వచ్చాడు, ఎలియాజర్ వచ్చాడు. ఆయన గురించి ఏమన్నా చెప్పాడు? ఏం చెప్పలేదు ఆయన గురించి. మా యజమాని ఇంట్లో నేను ఎంత అంటే అంతే అన్నాడా? యోసేపు కూడా అంతే కదా. యోసేపు పరిస్థితి అంతే. యోసేపు తన గురించి తను మాట్లాడుకున్నాడా? యోసేపు తన ఇంట్లో పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తనకు తినడం తప్ప తనకి ఏమి ఉన్నదో, ఎంత వస్తుందో, ఎన్ని లాభాలు ఏం తెలియదంట ఆయనకి. పూర్తిగా అన్నీ యోసేపు చూసుకుంటున్నాడు. కానీ ఏనాడు యోసేపు తన గురించి గొప్ప చెప్పలేదు, తన గురించి ప్రస్తావించలేదు, మాట్లాడలేదు, తన యజమాని గురించే. ఆమేన్. మనం సువార్త పంచినప్పుడు, మనం మాట్లాడినప్పుడు మన మాటలో యేసుక్రీస్తు మాత్రమే కనబడాలి, వినబడాలి. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు కనబడాలి, ఆయన వినబడాలి. మన గురించి మనము మరుగు చేసుకోవాలి, ఆయనని హెచ్చించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడు? మళ్ళీ చదవండి. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడయ్యను. కారణం ఏంటి? అతను గొప్పవాడయ్యను కారణం ఏంటి? యెహోవా నా యజమానుని ఆశీర్వదించను కనుక.
ఎవరు దీవిస్తే? దేవుడు దీవిస్తే అబ్రహాం ఏమయ్యాడంట? గొప్పవాడయ్యాడు. ఎవరు దీవిస్తే? దేవుడు దీవిస్తే. దేవుడు దీవించాడు కాబట్టి రీజన్ చెప్తున్నాడు. రీజన్ ఏంటంటే ఇతను ఎందుకు దీవించబడ్డాడు? ఈయన దేవుడు దీవించాడు కాబట్టి దీవించబడ్డాడు. దేవుడు కృప చూపాడు కాబట్టి దీవించబడ్డాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా, చదవండి అన్నమాట. సామెతలు 10:22 చదవండి. సామెతలు 10:22 త్వరగా చదువుకుందాం. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము, చెప్పాలా? అందరు ఉన్నారు అక్కడ? అందరు ఉంటే చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం దేని ద్వారా ఎలా కలుగుతుంది? ఐశ్వర్యం అంటే మనకున్నటువంటి ఆర్థికపరమైన విషయాల్లో దీవించబడాలంటే ఏం కావాలంటే అక్కడ యెహోవా ఆశీర్వాదం కావాలి. నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నీ ఆశీర్వాదం ఎక్కువ కావాలంటే నేను కష్టపడతాను, సంపాదిస్తాను, నేను అది కాదు. మనం దీవించబడాలంటే మన కష్టం పైన దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు విత్తనం వేస్తే ఆ విత్తనం దేవుడు దీవించాడు, 100 పంట కోసాడు. నీ కష్టముని శ్రమ ఫలించాలంటే దానిపైన ఏముండాలా? దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఆమె చెప్పండి ఒకసారి. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడినటువంటి బావులను, నువ్వు నాటకపోయినటువంటి ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను దేవుడు నీకు ఇచ్చునని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అలాంటి కృపను మనకు చూపును గాక. హల్లెలూయా. అలాగే ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును, అన్నపానములను పుచ్చుకొనుటకును, తన కష్టార్జితం నందు సంతోషించుటకును దేవుడు కృప చూపును. అప్పుడు అతడు ఏం చేయాలంటే అతనికి ఆ స్థితి యెహోవా ఆశీర్వాదం వలన కలిగింది అనుకోవాలంట. ఏం చెప్తుంది? నీ కష్టార్జితమును నువ్వు సంతోషంగా అనుభవించడానికి, నువ్వు అన్నపానములు పుచ్చుకోవడానికి, యెహోవా ఇచ్చిన ఆశీర్వాదములో నీ భాగమును అనుభవించడానికి దేవుడు కృప చూపితే అతనికి ఆ స్థితి యెహోవా దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. ఇప్పుడు 3 పూటలు మనం భోజనం చేయగలుగుతున్నాం. ఆ స్థితికి దేని వలన కలిగిందంట? దేవుని ఆశీర్వాదం వలన కలిగినది. దేవుడు మనకు ఎన్నో ఇచ్చారు, దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అది దేని వలన కలిగింది? యెహోవా ఆశీర్వాదం వలన కలిగింది. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, నా యజమానుడు బాగా దీవించబడ్డాడు. కారణం ఏంటంటే నా యజమానుని యెహోవా ఆశీర్వదించాడు. మనందరము దీవించబడదుము గాక. మన ఆశీర్వాదానికి దేవుడు కారణమవును గాక. అబ్రహాం ఇది పక్కన పెట్టేసి ఐగుప్తు వెళ్ళాడు. భార్యను చూశారు, భార్యను చూసి ధనం ఇచ్చారు. ఏమైంది ఆయనకి? భార్యను చూసి ఆయనకు సమృద్ధిని ఆశీర్వాదం ఇచ్చారు. ఆ ఆస్తిని అంతా కూడబెట్టుకొని మళ్ళీ ఇక్కడ వచ్చాడు, దేవుడు చెప్పిన చోటుకి వచ్చాడు. ఆస్తి వలన ఏమైందంటే లోతుకి అబ్రహాం గొడవలు వచ్చి విడిపోయారు. లోకం నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదం గొడవలు తెచ్చాయి. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం బట్టి అబ్రహాం సంతృప్తిగా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ? ఆదికాండం 24:50 చదవండి ఒకసారి. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నది 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము. అండర్లైన్ చేసుకోండి. ఏం చెప్పాడు ఇక్కడ? లాబాను బామ్మర్ది ఏం చెప్తున్నాడు? మా చెల్లిని కనీసము 10 దినములైనా మాతో చెప్పాడు. ఈయన విషయం చెప్పాడు. నా యజమాని దేవుడు దీవించాడండి, అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, దేవుడు తనకిచ్చిన సమస్యను అతని కుమారునికి ఇచ్చేశాడు అని క్లియర్గా చెప్పాడు. మీరు ఇంటికి వెళ్తారు చదవండి. ఆయన ఏమన్నాడంటే నా యజమాని దేవుడు దీవించాడు. తర్వాత వచనంలో ఉంది, అబ్రహాంకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మొత్తం ఆయన కుమారునికి ఇచ్చాడు. అంటే ఎవరు? ఇస్సాకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఏమర్థమైంది? పిల్లగాడు మంచి ధనవంతుడే, బాగానే ఉన్నాడు, స్థితిగతులు బాగానే ఉన్నాయి. అబ్రహాంకి వేరే కుమారులు కూడా ఉన్నారు తెలుసా మీకు? కేతురా వలన కలిగినటువంటి సంతానం ఉన్నారు. కానీ ఇక్కడ స్పష్టంగా ఆ మాట ఎందుకు రాశారంటే కేతురాకి కలిగినటువంటి కుమారులకి ఇచ్చేశాడు, వాళ్ళని పంపించేశాడు, వాళ్ళ దగ్గర లేరు. ఇంకా తర్వాత ఇష్మాయిల్ను ఆయన కూడా పంపించేశాడు, వాళ్ళు కూడా దగ్గర లేరు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించింది ఏదైతే ఉందో అది మొత్తము ఇస్సాకు ఇచ్చాడు. క్లియర్గా చెప్పాడు.
ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో మంచింటికే ఇస్తున్నాం అమ్మాయిని, అమ్మాయి కొంచెం సుఖంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. మనం అలా కోరుకుంటాం కదా, మనం కూతుర్ని ఇష్టపడు మంచి బంధము, మంచి అల్లుడు, మంచి కుటుంబం అయి ఉండాలి అని కోరుకుంటాం. అవునా కదా చెప్పండి? దేవుడు ఆ విషయాన్ని కూడా బయలుపరిచాడు అక్కడ. అయితే వీళ్ళు ఏమన్నారు, ఈ విషయం చెప్పిన తర్వాత ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నది 10 దినములైనను మా యొద్ద ఉండనిము, తర్వాత ఆమె వెళ్ళవచ్చును అనిరి. ప్రైజ్ గాడ్. మీరు ఒకసారి ఆలోచించండి, లాబాను యొక్క క్యారెక్టర్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. లాబాన్ ఏమంటున్నాడంటే వెయిట్ ఫర్ 10 days, వెయిట్ అంటున్నాడు. ఆగు, కంగారేముంది, తొందర ఏంటి, కొంచెం మెల్లిగా పోదుగా, నాకు 10 రోజులు ఆగు, తప్పేముంది, బాబు చూసానికి తప్పేముంది, 10 రోజులు ఆగు, నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం. అప్పుడే భక్తి చేయాల్సిన అవసరం లేదు. మనము అంత లోకంలో సుఖభోగాలన్నీ అనుభవించిన తర్వాత ఆ తర్వాత చూద్దాం మెల్లిగా. వెయిట్, చర్చికి మెల్లిగా పోదాం, పాస్ గారు ఎన్నికలు స్టార్ట్ చేస్తారు, వెయిట్, లెట్ us go లిటిల్ లేట్, నో ప్రాబ్లం. ఇదే మనిషి ఇక్కడ ఆగు అంటున్నాడు కదా, ఈమె పరిగెత్తే మనిషిని ఆపేశాడు. ఇదే మనిషి లాబాను ఈ లోక సంబంధమైన విషయాలకు వచ్చినప్పుడు ఏం చేశాడు? 29వ వచనం చదవండి, వెనక్కి వెళ్ళి 29వ వచనం. రిబ్కాకు లాబాను అను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు అతడు లాబాను ఆ బావి దగ్గర వెలుపడనున్న ఆ మనుషుని యొద్దకు ఎలా పోయాడంట? ఎప్పుడు పరిగెత్తాడు? మీరు చూడాలి, ఎప్పుడు పరిగెత్తాడు? ఆమె కడియములను చూసి, బంగారమును చూసి, ముక్కు కమ్మిని చూసి, అదే కదా మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం. బంగారంను చూసి, ఆమె పైన ఉన్నటువంటి ఆశీర్వాదమును చూసి పరిగెత్తాడు. లోక సంబంధమైన, ఈ భూ సంబంధమైన విషయాల కొరకు పరిగెత్తాడు. ఇక్కడ పెళ్ళి ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలి, యేసుగురి దగ్గరికి వెళ్ళాలి, తన సొంత ఇంటికి వెళ్ళాలి, తన పిలుపు నెరవేర్చబడాలి, తన దర్శనం కొరకు వెళ్ళాలి అన్నప్పుడు వెయిట్, ఇంకొన్ని రోజులు ఆగి, 10 రోజులు ఆగి, మెల్లిగా పోదు అని ఆపేస్తున్నాడు. అయితే ఈయననేమో ఆపే క్యారెక్టర్ కదా. రిబ్కా క్యారెక్టర్ చెప్పనా మీకు? రిబ్కా పరిగెత్తే మనిషి, త్వరగా చేసే మనిషి. ఆ మాట చూద్దాం ఒకసారి, చూడండి. 18వ వచనం. రిబ్కా ఎలా ఉందంటే, రిబ్కా క్యారెక్టర్ చూడండి, 18వ వచనం. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా కడవను చేతి మీదికి దించుకొని, త్వరగా అండర్లైన్ చేసుకోండి. రిబ్కా మెల్లిగా దాహం వేస్తుందంటే, ఆగండి నీళ్ళు ఎత్తాము, కంగారేంటి మీకు అంత అని అన్నది ఆమె. ఏం చేస్తుందాం? వెంటనే త్వరగా కడవ దించి ఆయనకు నీళ్ళు ఇచ్చిందంట. 19వ వచనం, 20వ వచనం. త్వరగా, మళ్ళీ 20వ వచనంలో, త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుకొనుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి, త్వరగా నీళ్లు పోసింది వంటలకు, మళ్ళీ ఆ బావి దగ్గరికి పరిగెత్తుకొని పోయింది. 28వ వచనం. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన ఇంటి వారికి తెలియచెప్పెను. దాదాపు 4 సందర్భాల్లో రెబెకా ఎలా కనబడుతుంది? సోమరితనం కనబడుతుందా? త్వరగా దించేసి నీళ్ళు పోసింది, త్వరగా బావికి పరిగెత్తి నీళ్ళు పెట్టింది, మళ్ళీ త్వరగా ఇంటికి వెళ్ళిపోయింది, వార్త చెప్పేసింది త్వరగా. షీ వాజ్ వెరీ క్విక్, షార్ప్ ఉమెన్. ఈయన ఏం చేశాడు? లాబాను షార్ప్గా ఉన్నటువంటి ఒక అమ్మాయిని సోమరి వ్యక్తిగా చేసేసాడుగా. కంగారే, నీకు అన్నిటి కంగారే, త్వరగా చేసేస్తావు, ఆగు, మెల్లిగా చేద్దాం, మెల్లిగా వెళ్దాం, మెల్లిగా ప్రార్థన చేద్దాం. లాబాను క్యారెక్టర్ ఏమో లోక సంబంధమైన విషయాలపైన ఉన్నది. రెబ్కా తనకి ఇవ్వబడినటువంటి పిలుపుని గురించి ఆలోచిస్తుంది. హల్లెలూయా. సంఘము అంటే, రెబ్కా అంటే సంఘమే కదా. సంఘం ఎలా ఉండాలి? ప్రార్థన చేయడానికి త్వరగా వచ్చి ప్రార్థన చేయాలి. దేవుని పని చేయడంలో త్వరగా మనం ముందడుగు వేయాలి. దేవుని పరిచర్య చేయడానికి ఎక్కడైనా అవకాశం వస్తే త్వరగా మనం పరిగెత్తి చేయాలి. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. రెబెకా లాగా మనం త్వరగా పరిగెత్తి దేవుని పొలంలో పని చేయదము గాక. రెబెకా లాగా మనం అనేకులకు వాక్యమైన నీరు పంచుదము గాక. మన ద్వారా అనేకులకు ఆ దాహము తీర్చబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.
ఈయనేమో స్లో డౌన్ చేస్తున్నాడు, అంటే ముందుకెళ్తున్నటువంటి మనిషిని వెనక్కి కాలు బట్టి లాగుతున్నాడు. ఒక ఒక ఉపమానం విన్నాను. ఒక పడవలో అన్ని కప్పలు ఎక్స్పోర్ట్ చేస్తున్నా, కప్పలా ఎండ్రకాయల సరే కప్పలు అనుకుందాం, కప్పల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయంట, ఫ్రాగ్స్. అన్ని రకరకాల దేశాల కప్పలు ఉన్నాయంట అందులో. ఈ యుఎస్ అండ్ జపాన్, చైనా, అన్ని కప్పలు అన్నిటికీ ఒక్కొక్క బాక్స్లో ఉన్నాయి కప్పలు. అన్నిటికీ మూత పెట్టేశారు, పేరు కూడా రాశారు, ఇది యుఎస్ఏ, ఇది యుఏఈ రాశారు. ఇండియా దానికి మాత్రం లిడ్ తీసి బాక్స్కి మూత లేదు. అయితే ఏంటయ్యా దీనికి మా మూత తీసేశారని అడిగితే ఆయన షిప్లో ఉన్న వ్యక్తి చెప్పాడంట, భారతదేశ కప్పలు ఎలాంటివి అంటే ఒక కప్ప పైకి ఎక్కుతుంటే కింది కప్ప ఏం చేస్తుంది, కిందికి లాగుతుంది. కాబట్టి మనకు మూత ఏం అవసరం లేదు మన దానికి. కాబట్టి ఖచ్చితంగా ఒక లాభాను ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక లాభాను ఉంటాడు. 4 వారాలు చర్చికి వెళ్ళావులే, ఈ వారం పోకపోతే ఏమవుతుంది, ఒక లాభాను ఉంటాడు. ప్రతిసారి ప్రార్థన పరిగెడతావు, కొంచెం లేట్ వెళ్ళొచ్చులే, ఒక లాభాను ఉంటాడు. రెబెకాలాగా మనం పరిగెత్తాలి, రెబెకాలాగా మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. నౌ లెట్ us గో టు ఐజాక్. ఇప్పుడు ఇంతవరకు మనము ఎవరిని చూసాము, ఆ దాసుని చూసాము, పరిశుద్ధాత్మ గుర్తు. తర్వాత లాభాన్ని చూసాము, లోక సంబంధమైన మనిషి. రెబెకాను చూసాము, సంఘాన్ని గుర్తు. ఇప్పుడు ఇస్సాకు గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దిస్ ఇస్ డీపర్ సబ్జెక్ట్. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ రెడీ? yes, హల్లెలూయా. ఇప్పుడు 62వ వచనం, 24వ అధ్యాయం 62వ వచనం. ఇస్సాకు బెయర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. ఇస్సాకు ఎక్కడికి వచ్చాడు? బెయర్ లహాయి రోయి అనండి, బెయర్ లహాయి రోయి. కొంచెం విచిత్రంగా ఉంది కదా, మంచిదే చెప్పండి. బెయర్ లహాయి రోయి. నెక్స్ట్ వీక్ అడుగుతా ఈ మాట రాసుకోలేకపోతే. బెయర్ లహాయి రోయి, ఇది ముఖ్యమైన విషయం. బెయర్ లహాయి రోయి అంటే అర్థం తెలుసా? దాని అర్థం బెయర్ లహాయి రోయి అంటే అర్థం ఏంటంటే వెల్ ఆఫ్ ఓత్, అంటే అది ప్రమాణం చేయబడిన బావి అని అర్థం. వాస్తవాన్ని బావి అని అర్థం. బెయర్ లహాయి రోయి. సరిసైపోయేలాగా అందరు గుర్తున్నారు, చెప్పండి. బెయర్ లహాయి రోయి, బెయర్ లహాయి రోయి. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఏంటంటే బావి అని అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి, అబ్రహాం గురించి మనం చదువుకున్నప్పుడు మనకి ఏం నేర్చుకున్నామంటే, అబ్రహాం వాజ్ ఐడెంటిఫైడ్ విత్ ఆల్టర్స్. అబ్రహాము ఎక్కడ వెళ్ళినా ఏముండే తనతో పాటు? ఏం కట్టేవాడు? బలిపీఠం. బలిపీఠం ఉన్న చోట అబ్రహాము ఉన్న చోట బలిపీఠం ఉండేది. ఇస్సాకు విషయానికి వచ్చినప్పుడు ఇస్సాకు ఎక్కడ వెళ్ళినా అతను బావి తవ్వేవాడు. ఇస్సాకు ఎక్కడికి వచ్చాడు? ఇస్సాకు బెయర్ లహాయి రోయికి వచ్చాడు. అంటే అర్థమైందంటే బావి అనే చోటికి వచ్చాడంట ఇస్సాకు. తర్వాత 19వ వచనం చదవండి, 22వ అధ్యాయం 19వ వచనం చదవండి. 22వ అధ్యాయం 19, వెనక్కి వెళ్ళండి. 22వ అధ్యాయం 19వ వచనం. తర్వాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్ షాబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్ షాబాలో నివసించండి. బెయేర్ షాబా ఇస్సాకుతో పాటు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? బెయేర్ షాబాకు వెళ్ళాడు. బెయేర్ షాబా అంటే కూడా బావియే. బెయేర్ షాబా, బెయర్ అంటే వాస్తవానికి బెయర్ లహాయి రోయి. చూసారా? బెయర్ లహాయి రోయి. బెయర్ అంటే బావి. ఇక్కడ బెయర్ షా బా, బెయర్ అంటే బావి. మళ్ళీ ఎక్కడికి వచ్చారు వీళ్ళంతా? బావి దగ్గరకు వచ్చారు. దాని అర్థం అది. 26వ అధ్యాయంకి వెళ్ళండి. ఇస్సాకు ముందుకెళ్తే ఏం చేస్తున్నాడు చూద్దాం. 26వ అధ్యాయం 6వ వచనం. ఇస్సాకు గెరార్లో నివసించండి. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు ఇస్సాకు? ఒక నిమిషం ఆగండి, చూడండి. బెయర్ షాబాలో వాళ్ళ నాన్నతో పాటు ఉన్నాడు ఫస్ట్. అక్కడ నుంచి బెయర్ లహాయి రోయికి వచ్చాడు. అక్కడ నుంచి 26వ అధ్యాయంకి వెళ్తే ఎక్కడ వెళ్తున్నాడు అంటే ఇస్సాకు గెరారులో నివసించను. గెరారుకు వచ్చాడు. ఇప్పుడు బెయర్ షాబాలో బావియే, బెయర్ లహాయి రోయిలో కూడా బావి ఉంది. ఇప్పుడు 26వ అధ్యాయంలో గెరార్లో ఉన్నాడు. గెరార్లో 15వ వచనం చూడండి. 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాం దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసరి. ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ ఇక్కడ గెరార్లో ఏం కనబడుతున్నాయి? బావులు కనబడుతున్నాయి.
ఎవరు తవ్విన బావులు? వాళ్ళ నాన్న అబ్రహాము తవ్విన బావులు కనబడుతున్నాయి. అంటే ఇస్సాకు, గమనించండి, ఇస్సాకు ఎక్కడ వెళ్ళినా అక్కడ ఏముంది? బావి. బావి బెయర్ లహాయి రోయి, బెయర్ షాబా. గెరార్కి వచ్చాడు, అక్కడ బావులు తవ్వాడు. వాళ్ళ నాన్న తవ్వినటువంటి బావులను ఈయన తవ్వాడు. ఇక్కడ ఏం చేశారు? త్రవ్విన తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిస్తీన్లు ఏం చేశారు? మన్ను పోసి. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం అబ్రహాం సంతానంకి ఫర్ ద ఫస్ట్ టైం వి సీ ఎనిమీస్ హియర్. మొదటిసారి అబ్రహాము యొక్క సంతానంకి శత్రువులు కనబడుతున్నారు. వాళ్ళ పేరు ఫిలిస్తీన్లు. ఈ మొదట కనబడినటువంటి శత్రువులు చేసిన మొదటి నష్టం ఏంటంటే, ఫస్ట్ డిస్ట్రక్షన్ ఏంటంటే, బావులను పూర్తి చేశారు. ఏ బావులను పూర్తి చేశారు? పితరులు తాగినటువంటి బావులను పూర్తి చేశారు. పితరులు చేసిన ప్రార్థన మూసేశారు. పితరులు చేసినటువంటి వాక్యమును మూసేశారు. పితరులు చేసిన ఆరాధన మూసేశారు. సాతాను మన జీవితంలో చేసే మొదటి పని ఏంటంటే, నువ్వు ఏమి చేసినా పర్వాలేదు వాడికి, నువ్వు వాక్యము విన్నావా, వాక్యమును పాటించావా? అప్పుడు ఏమవుతుంది? వాక్యము వింటే వాక్యము పైన తన ఇల్లు కట్టబడుతుంది, వాన వస్తుంది, తుఫాను వస్తుంది, ఆ ఇల్లు నిలబడుతుంది. కాబట్టి నువ్వు ఏమి చేసినా తప్పలేదు, కానీ వాక్యము వినటం మాత్రం సాతానికి ఇష్టం లేదు. నీ శత్రువు నీ నుంచి ఏం దూరం చేస్తాడంటే, బావులను పూర్తి చేస్తాడు, బావుల పైన మన్ను పోస్తాడు. వాక్యము వినకుండా వాడు మనల్ని తయారు చేస్తాడు. వాక్యము గనక మనకు దూరం అయిపోతే మనలో ఆశీర్వాదం లేదు. విత్తనం దూరం అయితే పంట లేదు. శత్రువులు ఏం చేశారు? మొదటి పని ఏం పూర్తి చేశారు? బావులను పూర్తి చేశారు. అంటే మన దగ్గర నుంచి ఏం దూరం అవుతుంది? ఈరోజు వాక్యం దూరం అవుతుంది. పితరులు మళ్ళీ వాటికి ఉంది అక్కడ వాక్యంలో ఏముంది? అక్కడ పూడ్చి వేసిరి. 16వ వచనం చదండి. 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలం గలవుగాడు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పాను. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి చూడాలి అందరు, అందుకే ఆగాను అక్కడ. గెరారు లోయలో. ఇంతకుముందు గెరార్లో ఉన్నాడు. గెరార్లో తన తండ్రి తవ్విన బావులను తవ్వాడు. 3 సార్లు వాళ్ళు కొట్లాడారు. మా బావి అన్నారు. వాళ్ళు మన్నుబోసి పూడ్చారు. 3 సార్లు తవ్వాడు, కొట్లాడారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఇప్పుడు గెరార్ లోయకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? గెరార్ లోయ. గెరార్ లోయలో కూడా ఏం చేశాడు ఆయన? అక్కడ వెళ్ళి గెరార్ లోయలో గుడారం వేసి అక్కడ నివసించను. 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను. ఎలయనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అప్పుడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేరులు పెట్టెను. ఇక్కడ గెరారు లోయలో కూడా ఏం చేశాడు? మళ్ళీ ఏం చేశాడు? అర్థమవుతుంది. బెయర్ షాబాలో ఉన్నారు. బెయర్ షాబా అంటే అర్థం ఏంటి? బావి అని అర్థం. ఇంకో మాట ఏంటి? బెయర్ లహాయి రోయి, దాని అర్థం ఏంటి? బావి. మళ్ళీ గెరార్లోకి వచ్చి ఏం చేశాడు? బావులు తవ్వాడు. అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అయ్యా ఇక్కడ ఉదయం మీరు నన్ను మాకంటే గొప్పడివి, బాగా దీవించబడుతున్నాను, కొంచెం మా దగ్గర ఉండొద్దు అని చెప్పి పంపించేస్తే రాజు పంపించేశాడు. ఆ కొంచెం ముందుగా లోయలోకి వెళ్ళాడు. ఆ లోయలో ఏం చేశాడు? మళ్ళీ అక్కడ కూడా అంటే ఇస్సా కనబడినప్పుడల్లా మనకి ఏం కనబడుతుంది? బావి కనబడుతుంది. మనం ఎక్కడ వెళ్ళినా మన దగ్గర ఏముండాలి? బావి ఉండాలి. మన బావి ఏంటి? ఈరోజు ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. ఆ ఇల్లు సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఇంటిలో అయితే దేవుని వాక్యమైన జలములు, బావులు లోతుగా త్రవ్వబడిన బావులు, వాక్యములో లోతుగా వేరుపారిన వారై లోతైన వాక్య అనుభవాన్ని, వాక్య జ్ఞానమును మనం లోతుగా కలిగి ఉంటామో అక్కడ చక్కని పంటలు పండుతాయి, పశువులు ఉంటాయి, దాసులు ఉంటారు, బహుగా దీవించబడతాం. ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా దీవించబడుతుంది. మన ఇంట్లో ఏముండాలి? బావి ఉండాలి. ఏ బావి? వాక్యం అనే బావిని మనం కలిగి ఉండాలి. ఇస్సాకు దగ్గర ఏముంది?
చర్చికి ఎందుకు వస్తాం తెలుసా? 4 పాటలు పాడేసి అటెండెన్స్ వేసేసి కాదు. మనం ఎందుకు వస్తామంటే ప్రధానంగా వి కమ్ హియర్ టు డ్రింక్ ద వాటర్, టేక్ ద మన్నా. అందుకు వస్తాం మనం. ఇంతవరకు అర్థమైంది అందరికీ? సో ఫార్ క్లియర్? ప్రైజ్ గాడ్. ఇంకొక చాలా మంచి విషయాలు ఉన్నాయి, ఇంకా లెట్ us గో ఫార్వర్డ్. ఎస్, 23వ వచనం, 26వ అధ్యాయం 23వ వచనం, 26వ అధ్యాయంలోకి వెళ్ళండి. 23వ వచనం. అక్కడ నుండి అతడు ఎక్కడ వెళ్ళాడు? మళ్ళీ బెయేర్ షాబాకి వెళ్ళాడు. ఇంతకుముందు అబ్రహాం వెళ్ళాడు చూసారా ఫస్ట్ అక్కడికి. అక్కడ నుండి అతడు ఎక్కడ? లోయ నుండి, గెరారు లోయ నుండి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ వెళ్ళాడు? పాత వాళ్ళ నాన్న మొదట ఎక్కడ తీసుకెళ్ళాడు అక్కడికి. అక్కడ నుండి అతడు బెయేర్ షాబాకు వెళ్ళాను. 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదను అని చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఒక మాట, ఇక్కడ 3 సార్లు బావులు తవ్వితే 3 సార్లు వాళ్ళతో గొడవపడలేదు. ఈయన బావి తవ్వారు, నీళ్లు పడ్డాయి. ఫిలిస్తీన్లు వచ్చి ఇది మా బావి అన్నారు. గొడవ ఎందుకులే అని చెప్పి ఓర్చుకున్నాడు, సహనంతో చూపించాడు. కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ బావి తవ్వితే 3 సార్లు అలాగే జరిగింది. 4వసారి ఇక్కడ వెళితే ఏం జరిగిందంటే, వాళ్ళతో సమాధానంగా ఓర్చుకొని వాళ్ళతో గొడవపడక ఓర్పు సహనం కలిగి ఉన్నాడు కదా, అదే ఫిలిస్తీన్లు ఇస్సాకు దగ్గరికి వచ్చి సమాధాన పడ్డారు. మనం ఓర్పును సహనమైనది ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం హెచ్చించబడతాం. ఓర్పు సహనం ఎప్పుడైతే మనం ఓర్చుకున్నవాడు చూడండి, సహనం కలిగిన వాడిని ఏమంటారు? బాగా సహనం కలిగితే ఏమంటారు? మీ భర్తకు బాగా సహనం ఉంది, ఏం టెస్టిమనీ చెప్తారు మీ భర్త గురించి మీరు? మా ఆయన బంగారం, మా బావ బంగారం. హల్లెలూయా. అంతేనా జయంతి? ప్రైజ్ ది లార్డ్. సహనం ఎక్కువ ఉంటే ఏమవుతుందంట? డెఫినెట్లీ ఇస్సాకు సహనం, గొడవపడ్డాడు. డోంట్ వరీ మీదే కదా, తీసేసుకోండి. గొడవలేదు ఆయన. లాస్ట్కి ఏమంటే తెలుసా? అభిమేలకి రాజు ఇంటి దగ్గరికి వచ్చి మనం ఒక నిబంధన చేసుకుందామా అని అన్నాడు. వాళ్ళకి పండగ చేసి వాళ్ళకి భోజనం పెట్టేసి వాళ్ళని పంపించారు. సమాధాన పడ్డారు. ఎవరి దగ్గర అయితే నువ్వు ఓర్పును సహనం కలిగి ఉంటావో వారే ఒకసారి నీ దగ్గర పంపించబడతారు. సహనం ఓర్పుతో దేవుని వాగ్దానాలు మనం అనుభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 31వ వచనం, 26వ అధ్యాయం 31వ వచనం. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానంగా వెళ్ళిపోయారు. ఎవరు? అదే రాజు. అభిమేలకు రాజు వచ్చి అతనితో సమాధాన పడ్డాడు ఇస్సాకుతో. ప్రైజ్ ది లార్డ్. రైట్, లెట్ us go little deeper from there. 32వ వచనం. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరు కనుక 33వ వచనంలో దానికి షేబా అను పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు షేబా. మళ్ళీ ఆయనకు విస్తారమైన జలములు, విస్తారమైనటువంటి నీళ్లు కలిగినటువంటి ఊటలు కలిగినటువంటి బావులు తనకి కనబడ్డాయి. ఇప్పుడు చూడండి, నీరు అనేది వాక్యానికి సాదృశ్యం. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీళ్లు బ్రతికిస్తాయి. నీళ్ళు ఇంకేం చేస్తాయి చెప్పండి? నీళ్లు మనల్ని బ్రతికిస్తాయి, నీళ్లు మనల్ని కడుగుతాయి కూడా. వాటర్ విల్ క్లెన్సెస్. నీళ్లు మనల్ని కడుగుతాయి, అలాగే నీళ్లు మనకి దాహమును తీరుస్తాయి, మనల్ని బ్రతికిస్తాయి. అందుకే వాక్యంలో రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. మనం ఎలా బ్రతుకుతామంట? దేవుని వాక్యము వలన బ్రతుకుతాం. ఏముండాలి మన దగ్గర? బావి నీరు ఉండాలి.
అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయిరి, కానీ దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే అని యేసుక్రీస్తున్నారు. యేసుక్రీస్తు అనే వాక్యం తినిన వాడు ఇక మీదట చనిపోడంట. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఇంకా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించువాడు, ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడగా తన కాలం మందు ఫలించు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు ఫలించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమును, బావిని దివారాత్రులు వాడుకుంటే, దివారాత్రులు నీరు తాగితే, దివారాత్రులు ధ్యానం చేస్తే ఏంటంట? ఆకు వాడక ఫలించు చెట్టు వలె ఉంటాం. తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటాం. తగిన కాలంలో మన పిల్లలు ఫలించుదురుగాక. తగిన కాలంలో మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చునుగాక. తగిన కాలంలో మన పిల్లలకి సీట్లు వచ్చునుగాక. తగిన కాలంలో మన పిల్లలకు మంచి సంబంధాలు వచ్చునుగాక. తగిన కాలంలో మన పిల్లలు దీవించబడుదురుగాక. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ఇది? బావి నీ దగ్గర ఉన్నప్పుడే. ఇస్సాకు బావిని కలిగి ఉన్నాడు. ఎక్కడ వెళ్ళిన బావులు త్రవ్వాడు. ఈరోజు మన దగ్గర బావి ఉండాలి. దేవునికి స్తోత్రం. నౌ లెట్ us go little deeper. 24వ అధ్యాయం 67వ వచనం. 24వ అధ్యాయం 67వ వచనం. ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. డోంట్ వరీ. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి, శారాగా తీసుకొని పోయింది. బాగా చదవాలి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయింది. ఎందుకంటే శారా 23వ అధ్యాయంలో చనిపోయింది. ఇప్పటికి చనిపోయింది. తీసుకొని పోయింది. అట్లు అతడు రిబకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. తన తల్లి అంటే అప్పటికే చనిపోయింది ఆమె. ఓకే. వీళ్ళు పెళ్ళైన తర్వాత ప్రేమించుకున్నారా? పెళ్ళికి ముందు ప్రేమించుకున్నారా? వాక్యాలు ఏమున్నది? అతనిని భార్య ఆమెను, ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను. ఎప్పుడు ప్రేమ? పెళ్ళైన తర్వాత ఏం చేసుకోవాలి మనము? ప్రేజ్ ది లార్డ్. యూ షుడ్ లవ్ యువర్ వైఫ్ ఆల్ త్రూ యువర్ లైఫ్. హల్లెలూయా. ఆమెను చెప్పండి ఒకసారి. ఒక ఆయన పొద్దున్న లేచి ఏడుస్తున్నాడంట. మెట్ల పైన కూర్చోండి. ఈమె పరిగెత్తుకొని వచ్చింది. ఏంటంటే ఎందుకు ఏడుతున్నారు మీరు అన్నది. ఈరోజు మన వెడ్డింగ్ యానివర్సరీ ఏడుస్తున్నాడు ఆయన. మీకు గుర్తుందా? గుర్తుందే అన్నాడు ఆయన. మరేంటి సంతోషమే కదా. నీకు గుర్తుందా? ఇదే ప్లేస్లో, ఇదే మెట్ల మీద మనం మీ డాడీకి దొరికాం మనం 7 years బ్యాక్. కరెక్టేనండి. అప్పుడు మా డాడీకి ఇక్కడే దొరికాం మనం. మీ డాడీ పోలీస్ ఆయన. తుపాకీ నా తలకు పెట్టి, ఒరే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేకుంటే 7 సంవత్సరాలు జైల్లో ఉంటావు అన్నాడు. తప్పక నేను పెళ్లి చేసుకున్నా అని ఏడ్చి చెప్తే, మరి ఎందుకు ఏడుస్తున్నావా అని ఏమంటుంది అన్నమాట. అప్పుడు ఈయన అంటాడు, 7 సంవత్సరాలు అయింది కదా, పెళ్ళి కాకుండా నేను జైలుకి వెళ్తే ఇప్పుడు రిలీజ్ అయ్యేవాడిని అని ఏడుతాడు అన్నమాట. అంటే దీనికంటే అదే బెస్ట్ ఉండేది కదా, ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయేవాడిని అని. ప్రైజ్ ది లార్డ్. ఓకే. పెళ్లి చేసుకోను అని ఒక అమ్మాయి అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు ఆమెను. తీసుకెళ్తే డాక్టర్ కౌన్సిలింగ్ చేయడానికి, పెళ్లి చేసుకోదంట చూడండి, కొంచెం చెప్పండి మీరన్నా అని తీసుకెళ్ళారు. డాక్టర్ అడిగాడు, పెళ్లి చేసుకోండి. వద్దండి, పెళ్ళిలో చాలా కష్టాలు ఉంటాయి, భర్తలు మంచోళ్ళు కదా అది అని చెప్తుంది మేము. సరే అమ్మ నువ్వు బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మని పంపించేసి, రేపు పొద్దున నీ కోపం వచ్చిందనుకో, తిట్టడానికి ఒక మనిషి కావాలిగా. రేపొద్దున నువ్వు బాధ కలిగిందనుకో, అలగడానికి ఒక మనిషి కావాలి కదా. నీవే తప్పు చేస్తే ఆ తప్పు అవతల వ్యక్తి పైన వేయడానికి ఒక మనిషి కావాలిగా. ఇప్పుడు ఎప్పుడు పెళ్ళి అవసరం, ఖచ్చితంగా పెళ్ళి చేసుకున్నాడు. అతడు ఆమెను ప్రేమించాను, భార్యను భర్త ప్రేమించు అని కొత్త నిబంధనలో ఉన్నది. యు షుడ్ లవ్. ఆల్రైట్. ఇప్పుడు ఇస్సాకు విషయంలో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని చూద్దాం. 24వ అధ్యాయంలో ఏం చేశాడంట? రిబ్కాని భార్యగా స్వీకరించాడు కదా. ఇప్పుడు 22వ అధ్యాయంకి వెళ్ళండి. 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. 22వ అధ్యాయం 12, 13.
అబ్రహాము అయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ కుమారుడు నాకు ఇస్తావా అని అబ్రహాముని దేవుడు అడిగితే ఇస్తానయ్యా అని చెప్పాడు. ఇద్దరు వెళ్ళారు, ఒక కొండపైకి వెళ్ళారు, మోరియా కొండపైకి వెళ్ళారు. బలిపీఠం పేర్చాడు, చేతులు కట్టేశాడు, ఇస్సాకుని పడుకోబెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు అబ్రహాం ఇస్సాకుని పడుకోబెట్టి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమి చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవనియు ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. ఒకసారి చూడండి, ఇక్కడ సత్యం అర్థం చేసుకుందాం. అందరు ఇక్కడ ఉన్నారా? చెప్తే గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. 22వ అధ్యాయంలో సాదృశ్యకముగా యాజ్ ఎ పిక్చర్, యాజ్ అ సింబాలిక్గా యేసుక్రీస్తు బలిపీఠం పైన బలిగా అర్పించబడ్డాడు. అంతే కదా? యేసుక్రీస్తు బలిపీఠం పైన బలి పశువుగా అర్పించబడ్డట్టే లెక్క. అక్కడ ఆయనకు మారుగా ఒక పొట్టేలు తీసి అక్కడ పెట్టారు. ఓకే, వినండి. 22వ అధ్యాయంలో ఇస్సాకు బలి అయ్యాడు. 23వ అధ్యాయంలో గ్యాప్ ఉంది. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 23వ అధ్యాయంలో ఇస్సాకు అనే పేరు ఒకసారి కూడా లేదు. అసలు ఇస్సాకు ప్రస్తావన లేదు. 23వ అధ్యాయంలో అబ్రహాము తన భార్య చనిపోతే ఒక పొలం కొన్నాడు, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఇస్సాకు అనే పేరు కానీ ప్రస్తావన కానీ ఏమీ లేదు అక్కడ. 23వ అధ్యాయంలో ఇస్సాకు మరుగైపోయాడు. 24వ అధ్యాయంలో ఇస్సాకు కనబడి ఎక్కడ కనబడ్డాడు? తన భార్యను స్వీకరించడంలో కనబడ్డాడు. ఆలోచించండి, యేసుక్రీస్తు శిలువ పైన మరణించి పరలోకానికి వెళ్ళిపోయాడు, మరుగైపోయాడు. యేసుక్రీస్తు మళ్ళీ ఎప్పుడు కనబడతాడంటే తన భార్య అంటే సంఘము ఎత్తబడే సమయంలో మధ్యాకాశంలో తన వధువుని స్వీకరించడానికి యేసుక్రీస్తు వస్తాడు. సత్యం అర్థమైంది ఇక్కడికి? ఇది అద్భుతమైన సత్యం, మీరు అర్థం చేసుకోవాలి. ఇస్సాకు బలి అయిపోయాడు, మరుగైపోయాడు. యేసుక్రీస్తు శిలువ పైన మరణించాడు, వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇప్పుడు కనబడుతున్నాడా? లేడు. యేసుక్రీస్తు కనబడలా. ఆయన తరపున ఎవరు కనబడుతున్నారు? పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. ఇంతసేపు ఎవరు కనబడ్డారు మనకి? పరిశుద్ధాత్ముడు. ఎలియాజరు కనబడ్డాడు. ఎలియాజరు ఆమెతో మాట్లాడాడు, ఆమెకు గిఫ్ట్లు ఇచ్చాడు, ఆమెను బలపరిచాడు, ఆమెను సిద్ధం చేశాడు, ఆమె కోసం వెయిట్ చేశాడు, ఆమెను తీసుకొచ్చాడు, నడిపించుకొచ్చాడు, ఒంటె ఎక్కించాడు, తీసుకొచ్చాడు, ఆయన దగ్గర తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఇది. మళ్ళీ యేసుక్రీస్తు ఎప్పుడు కనబడతాడంటే యేసుక్రీస్తు ఒకే ఒకసారి కనబడతాడు. యేసుక్రీస్తు 2వ రాకడలో సంఘం ఎత్తబడుతున్నప్పుడు మధ్యాకాశంలో తన వధువుని స్వీకరించడానికి కనబడతాడు ఆయన. ఈ సత్యం అందరికి అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక మాట చూద్దాం. 1 తెస్సలోనికే 4:16 వచనం. 1 తెస్సలోనికే 4:16 వచనం. కొత్త నిబంధన. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరుతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. 2వ రాకడ, ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. దేవునికి స్తోత్రం. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. దేవునికి మహిమ. సంగమా, మనందరం ఒకరోజు హెచ్చించబడబోతున్నాం. ఆయనను మధ్యాకాశంలో కలుసుకొనబోతున్నాం. వాట్ ఎ పర్ఫెక్ట్ పిక్చర్ ఆఫ్ ద జీసస్. యేసుక్రీస్తు ఎక్కడున్నారు తెలుసా? యేసుక్రీస్తు ఈమెను అంగీకరించాడు కదా, ఎక్కడ జరిగింది అది? ఇంట్లో కాదు, బేర్షాబాలో ఉన్నాడు. బేర్షాబాలో కాదు, ఊరిలోంచి బయటకు వచ్చి పొలములో, ఊరి బయట మధ్యాకాశంలో. ఇంట్లో కాదు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, సంఘం మధ్యాకాశానికి వెళుతుంది. ఇస్సాకు కూడా ఇంట్లో లేడు. ఇక్కడ ఆమె ఉంటే దిగి అడిగింది, అమ్మాయి రిబ్కా అడిగింది, కనబడుతున్న యంగ్ మ్యాన్, ద హ్యాండ్సమ్ మ్యాన్, హూ ఇస్ దట్ అని అడిగింది. మేము అడిగితే ఆయనే నా యజమాని, ఆయనే మా యజమాని కొడుకు అనేసరికి మేము ఒంటె దిగింది, ముసుగేసుకుంది, వచ్చి ఆయన దగ్గర సాగిలపడింది. ఆమెను ఇంటికి తీసుకెళ్ళాడు.
వాళ్ళు ఎక్కడ కలిశారు? మధ్యాకాశంలో కలిశారు. యేసుక్రీస్తు మధ్యాకాశంలో కలిసి సంఘమును సదాకాలము. మీరు గమనించండి, రెబెకా ఒకసారి ఇస్సాకు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా తల్లి దగ్గరికి రాలేదు. సదాకాలము ఇస్సాకుతోనే బ్రతికింది. మళ్ళీ ఇంటికి రాలేదు, మళ్ళీ వెనక్కి రాలేదు. ఇంకా ఆమె కరువు వచ్చినప్పుడు కూడా ఇక్కడ రాలేదు, అసలు మళ్ళీ ఇటువైపు రాలేదు ఆమె. సదాకాలం మనం ప్రభుతో బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగును గాక. కాగా మనము సదాకాలము ప్రభుతో నిత్య మహిమలో బ్రతికెదము. వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్. అబ్రాహాముకి ఎంతమంది భార్యలు? యాకోబుకి ఎంతమంది భార్యలు? 4 భార్యలు. మనకు పితరులు ఎంతమంది మొత్తము? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు ఎంతమంది భార్యలు? ఒకటే ఒక భార్య. సంఘము ఒకటే అతనికి వధువు. దేవునికి స్తోత్రం. మనం సంఘముగా సిద్ధపడుతూ ఉన్నాం. ఎంత రాసినటువంటి ఈ మాటలన్నీ కూడా అనుకోకుండా రాసింది కాదు, పర్ఫెక్ట్గా రాశారు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి అనుకూలపరిచి మనం నేర్చుకోవడానికి, మనకు బుద్ధి కలగడానికి, జ్ఞానం కలగడానికి మన కొరకు రాసి లిఖించి పెట్టారు ఆయన. ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యం అయితే షుడ్ బి వన్ వైఫ్, అది సంఘము మాత్రమే. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్.